తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసత్య ఆరోపణలు మానుకోవాలని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. రేణుగుంట విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడుతున్న పదజాలం తెలుగు ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా చేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాలు రైతుల సంక్షేమం ధ్యేయంగా చంద్రబాబు వ్యవహరిస్తుంటే కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 3 ప్రాంతాల రైతుల సంక్షేమం కోసమే గతంలో చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి వ్యతిరేకంగా మహాధర్నా చేశారని గుర్తు చేశారు. ఇది కాదని కేసీఆర్ నిరూపిస్తే తన ముక్కు నేలకు రాసుకుంటానని, రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ చేశారు. ముందు చూపు లేకపోవడంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభంలోకి నెట్టారన్నారు. సెంటిమెంట్తో ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. వారి సంక్షేమం కోసం కృషి చేయాలని హితవు పలికారు. మంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన భాష నిన్న కేబినెట్ సమావేశం అనంతరం ఎంతో బాధ్యతారాజ్యంగా దుర్మార్గంగా కేసీఆర్ గారు తెలుగులో ఉండి మాట్లాడారా, నిషాలో ఉండి మాట్లాడారా? కేసీఆర్ గారు తెలుగులో ఉండి మాట్లాడారా, మత్తులో ఉండి మాట్లాడారా? ఇవాళ ఒక పక్క అంగార గ్రహం మీదకి వెళ్ళి ఎంతో తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉన్న మనం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడిన భాష, నువ్వు మాట్లాడిన విధానం సభ్య సమాజం